పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మెకనైజ్డ్ లాండ్రీ, 40 బెడ్స్ వార్డు, ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, ఎస్ఎన్యు వార్డులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి దశల వారీగా అభివృద్ధి పడుతూ ప్రైవేట్ ఆసుపత్రులతో పోటీ పడుతుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ మరియు అవుట్ పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరిగిందని, కంటి దంత వైద్య సేవలు ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. ఆర్థో, టుడికో, అలాగే గర్భిణీ స్త్రీలకు టిఫా లాంటి అధిక ఖర్చులతో కూడిన పరీక్షలను ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి పేద పేషెంట్లకు సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. డయాలసిస్తో పాటు చిన్నపిల్లలకు సంబంధించిన పలు రకాల వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తూ ప్రైవేటు ఆసుపత్రులతో పోటీ పడుతున్నామని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు మన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఏదైతే 50 పడకలున్నటువంటి హాస్పిటల్ 100 అప్గ్రేడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చేయడం, దానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి అవ్వడం, దాంతోపాటు మరి బిల్డింగ్, పాత బిల్డింగు భవన డిస్మెంటల్ కూడా దాదాపు పూర్తి అవ్వడం జరిగింది. దాని ప్లేస్లోనే మళ్ళీ నూతనంగా హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇవాళ తాత్కాలిక దాదాపు 60 లక్షల పైచీలతో తాత్కాలికంగా 40 బెడెడ్ వార్డును తయారు చేయడం జరిగింది. అంటే అలా 40 బెడ్ వేసి అలా దాన్ని ఆధునీకరించి దాని ఏసీలు, పేషెంట్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా దాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా డోబీ మిషన్ లేక మరి గతంలో ఎవరైతే బట్టలు వింటుతూ ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే మరి దాన్ని కూడా ఇవాళ 12 లక్షలు వెచ్చించి నూతన టెక్నాలజీతో పెద్దపల్లి మనకు నూతనంగా 100 బెడెడ్ అయినాక దాంతోపాటు మాతా శిశు హాస్పిటల్ సంబంధించినటువంటి బెడ్షీట్స్ కానీ, దానికి సంబంధించిన ఆపరేషన్లకు సంబంధించినటువంటి మిగతా అన్నీ కూడా అంటే రోజు సరిపోయేంత మిషనరీను 12 లక్షల రూపాయలు వెచ్చించి మరి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఓపీ కౌంటర్స్ కూడా కొత్తగా, ఎందుకంటే ఇక్కడ టైట్ అవుతుందని చెప్పి మరి గతంలో ఆ హాస్పిటల్ అప్పుడు ఓపీ కౌంటర్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఓపీ కౌంటర్స్ కూడా 5 కౌంటర్ మరి పక్కనే స్టార్టింగ్లే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు ఎన్ఐసిని కూడా నవజాతి శిశువులకు కూడా మరి దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నిటితో పాటు మరి ఏదైతే ఇవాళ 55 లక్షలు ఒకటి, 60 లక్షల పైన 12 లక్షలు దానికి, తర్వాత ఓపీ కౌంటర్ 3 lakhs, తర్వాత ఏదైతే పిల్లలకు అంటే చిన్న పిల్లలకు సంబంధించి అంతకుముందు ఏంటంటే మనం ఇది కరీంనగర్కు చిన్నపిల్లలు బాబు కానీ పాప కానీ ఇది డేస్ తక్కువ, అంటే నెలలు నిండకుండా డెలివరీ కానిపోయినటువంటి బాబు కానీ పాప కానీ వాళ్ళకి ఏదంటే వాళ్ళ హెల్త్ కండిషన్ బాగాలేకపోతే మనం కరీంనగర్ పంపించేది. కరీంనగర్ స్టార్ హాస్పిటల్ లేకుంటే ఇక్కడ మిగతా ఇతర హాస్పిటల్ ఉంటే పాపం ఆ చిన్న పిల్లలకు మన పిల్లల తల్లిదండ్రులకు ఇబ్బంది అయ్యి లక్షల రూపాయలు మరి బిల్లులు వేసి నేనే స్వయంగా ఎన్నో హాస్పిటల్ తిరిగి మరి మనం లేని వాళ్ళు ఉంటే బిల్లు తక్కువ అయినటువంటి సందర్భం ఉంది. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా మన హాస్పిటల్నే, మన ప్రభుత్వ హాస్పిటల్నే ఇవాళ 46,50,000 రూపాయలు వెచ్చించి ఇవాళ దాన్ని కూడా మనం ఇక్కడనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు మీరు ఒకసారి మనం ఇవన్నీ చూస్తే గతంలో అవుట్ పేషెంట్లు 400 ఉండేవి,
సంవత్సరం 1 year బ్యాక్ అంటే 12 నెలల కింద 400 ఓపీ ఉన్నది. ఇవాళ పర్ డే అన్ సీజన్లో కూడా 700 నుండి 800 మధ్య ఇవాళ మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓపీ ఉంటా ఉంది. అదే కాకుండా కంటి శస్త్రచికిత్సలు అంతమంది ఇక్కడ ఏం జరిగేవి కావు. బట్టి ఏదో ఒక డాక్టర్ ఉంటే 10 పరీక్ష చేసి కరిమాడో లేకపోతే అటో ఇటో పంపించేది. ఇవాళ దగ్గర నెలకు ఇక్కడనే 80 వరకు కంటి చికిత్సలు జరుగుతూ ఉంటాయి. మరి అదే కాకుండా ఏదైతే పండ్లకి ఏదైనా ఇబ్బంది వచ్చి దంతాలకు ఇబ్బంది వచ్చి ఏదైనా శస్త్రచికిత్స జరగాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో లేకుంటే కరీంనగర్ లేకుంటే హైదరాబాదు ఇతరత్ర హాస్పిటల్కి వెళ్ళి మరి ప్రైవేట్లో అంటే ఒక పన్ను తీయాలన్నా పన్ను పెట్టాలన్నా ₹1000 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అంటే పేదలైతే ఇవాళ దంత చికిత్స చేసుకునేటువంటి పరిస్థితి లేకుంటుంది. అటువంటిది ఇవాళ ఒక్క నెలల 250 దంత శస్త్రచికిత్సలు మన పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఇవాళ జరుగుతూ ఉన్నాయి. మరి గత 12 నెలల కింద ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ దంత శస్త్రచికిత్స జరిగిన దాఖలాలు లేవు, కనీసం చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇవాళ జనరల్ ఫిజిషియన్ ఐపీ గర్నియా కూడా వెళ్ళడం జరిగింది. మరి దాంతోపాటు ఆరోగ్య శస్త్రచికిత్సలు ఏదైతే ఆర్థోకు సంబంధించి గతంలో ఏమీ కావు, ఏదో 4 నుంచి 5 ఆ రోజు జరిగింది. కానీ వాళ్ళ దాదాపు 40 నుండి 50 మరి ఆర్థో శస్త్రచికిత్సలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంతోపాటు జనరల్ సర్జరీ మరి గతంలో 20 జరుగుతాయి ఎక్కువ, ఇవాళ 40 పైన ఇవాళ జనరల్ సర్జరీ జరుగుతూ ఉంది శస్త్రచికిత్సలు. అదేవిధంగా టిఫా స్కానింగ్ ఇప్పుడు మన దగ్గరనే ఇది చేయించుకుంటే దగ్గర 20,000 రూపాయలు అయితే కూర్చొని అంటే దాదాపు ఇక్కడ మనం ఇవాళ 150 నుంచి 200 ఇవాళ నెలకు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే గతంలో మనకి స్కానింగ్ కావాలంటే మరి బయట ఎక్కడో పోయి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పేషెంట్ బయట చేసుకొచ్చుకునేటువంటి పరిస్థితి, ఇంతమంది వచ్చేటువంటి పరిస్థితి లేకుండా వీళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఇవాళ మినిమం పర్ మంత్ 150 నుండి 200 వరకు మన హాస్పిటల్లో మరి స్కానింగ్ నడుస్తూ ఉన్నది. మరి అదేవిధంగా చిన్నపిల్లల ఓపీ కూడా మరి గతంలో ఇలాంటి పరిస్థితి లేకుండే, 40 వచ్చినా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేకుండే. ఇవాళ రోజు చిన్నపిల్లల ఓపీ కూడా దాదాపు 100 పైన ఇవాళ